ఇప్పుడు DCL కమాండ్ చూద్దాం. డాటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ ఈ రెండే ఉంటాయి, గ్రాంట్ అండ్ రివోక్. ఫస్ట్ మళ్ళీ మన కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఫస్ట్ నేను టేబుల్ చూద్దాం. టేబుల్ అనేది లేదు, ఎందుకంటే నేను డిలీట్ చేసిన ఇంటో మన వీడియో. సో ఫస్ట్ మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. క్రియేట్ కమాండ్ ఆల్టర్ క్రియేట్ టేబుల్ క్రియేట్ చేసిన. టేబుల్ ఉంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. దీనిపైన ఇప్పుడు ఇవి చేద్దాం. సో టేబుల్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ క్రియేట్ యూజర్ ఇదే క్రియేట్ యూజర్ ఐడెంటిఫై బై పాస్వర్డ్. దిస్ క్రియేట్స్ ఏంటిది, న్యూ యూజర్ని క్రియేట్ చేస్తుంది, టెస్ట్ యూజర్ అని. హూ కెన్ కనెక్ట్ ఫ్రమ్ ద సేమ్ కంప్యూటర్ లోకల్ యూజింగ్ పాస్వర్డ్తోనే వాడు కనెక్ట్ కావచ్చు. ఓకేనా, నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తాను. ఫెయిల్ టు లోకల్. సో క్రియేట్ చేసిన నేను. ఓకేలా నాట్ ఎగ్జిస్ట్ అయితే ఇట్లా వాడి పైన యూజర్ క్రియేట్ చేసిన. సో ఇప్పుడు నేను గ్రాంట్ సెలెక్ట్ అండ్ ఇన్సర్ట్ పర్మిషన్స్ ఇస్తున్నా వాడికి. సో గ్రాంట్ సెలెక్ట్ అండ్ ఇన్సర్ట్ ఆన్ కాలేజ్ టు ఈ యూజర్కి నేను పర్మిషన్స్ ఇస్తున్నా. గ్రాంట్ కమాండ్ పర్మిషన్స్ ఇవ్వడానికి పనికొస్తుంది. సో ఇచ్చేసినాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ టెస్ట్ యూజర్ అనే యూజర్ క్రియేట్ చేసినాం కదా, వాడికి కూడా పర్మిషన్స్ ఉన్నాయి రీడ్ చేయడానికి, ఇంకా ఏదైనా ఇన్సర్ట్ చేయడానికి కూడా పర్మిషన్ ఉంది. ఎందుకంటే మనం సెలెక్ట్ పర్మిషన్ ఇచ్చినాం, ఇన్సర్ట్ పర్మిషన్ ఇచ్చినాం. ఆ టేబుల్ పైన ఏ టేబుల్, ఏ కాలేజ్ డేటాబేస్, ఇది కాలేజ్ డేటాబేస్ కదా. సో ఎందుకంటే స్టార్టింగ్ కావాలని యూజ్ ఫస్ట్ ఇక్కడ కాలేజ్ డేటాబేస్ అని ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసినాం. సో ఈ డేటాబేస్లో ఆ యూజర్కి ఏమని చేసుకోవచ్చు, వాడు సెలెక్ట్ అండ్ ఇన్సర్ట్ కమాండ్ చేయొచ్చు. ఓకేనా, అట్లా ఇక రివోక్ కమాండ్ ఏం చేస్తుంది, ఒకవేళ వాడి దగ్గర నుంచి నేను ఇది రిమూవ్ చేయాలనుకుంటా ఇన్సర్ట్ పర్మిషన్, రివోక్. సో పర్మిషన్ అనేది వెళ్ళిపోతుంది, ఇన్సర్ట్ పర్మిషన్ వాడి దగ్గర నుంచి చూపుతుంది. సో ఇన్సర్ట్ పర్మిషన్ టెస్ట్ యూజర్ ఉండో వాడి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. వాడు కొత్త ఇన్సర్ట్ని చెక్ కొత్త టేబుల్లో ఏ టేబుల్లో కానీ వాడు ఇన్సర్ట్ చేయలేడు. సో ఇట్లా అనమాట. Now log in as test user, try some queries. ఓకే, అట్లా మనకు వస్తుంది.